అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో చూస్తూ ఉన్న దేశ విదేశాల్లోని ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఆశ్రయపురములు, ది సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఈ అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ కిరణ్ గారు అందించే సందేశాన్ని ఇప్పుడు విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతం. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభా. ఈ లెంట్ కాలం అంతయు తండ్రి మాకు తోడుగా ఉండి తండ్రి, మరి ఇదిగో నాయన మీ యొక్క వాక్యం ధ్యానించుచుండగా తండ్రి, మరి మీ యొక్క మర్మములను మాకు తెలియజేస్తూ మా జీవితాలను సరిచేసుకుంటకు మీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము ప్రభా. ఆమెన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము చదువుకుందాము. యెహోషువ 20వ అధ్యాయము మొదటి 3 వచనములు చదువుకుందాము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా,
నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ప్రియులారా, మరి ఈరోజు ఆశ్రయపురముల గురించి మనము ధ్యానించుకుందామండి. ఆశ్రయపురములు యెహోషువ గ్రంథము మరి 20వ అధ్యాయంలో మరి ఆశ్రయపురముల గురించి ఉంది. యెహోషువతో చెప్పక మునిపే మరి మోషే గారితో కూడా యెహోషువ ఈ ఆశ్రయపురముల గురించి మరి చెప్పి ఉన్నాడు. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 9 నుండి 14 వచనం చూసినట్టయితే అందులో కూడా మోషేకు సేమ్ ఏదైతే ఇక్కడ యెహోషువకు చెప్పి ఉన్నాడో దాని గురించే మరి మోషేకు చెప్పి ఉన్నాడండి. ఆశ్రయపురములు, మరి ఆశ్రయపురములు మరి దేని గురించి దేవుడు ఏర్పరచుకోవాలని చెప్పాడంటే, ఒకరు పొరపాటున ఎవరినైనా చంపినట్లయితే, హత్య చేసినట్టయితే ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఇతరులతో చంపబడకుండా ఉండునట్లు వారు ఈ ఆశ్రయపురంకు వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న ప్రధాన యాజకులతో కానీ పెద్దలతో కానీ ఆయన విన్నవించుకున్నప్పుడు ఆయన చెప్పిన ఏదైతే కారణాలు ఉన్నాయో వాటిని గమనించి మళ్ళీ ఈ వ్యక్తి చంపబడకుండా ఉండునట్లు ఈ ఆశ్రయపురములను ఏర్పరచమని దేవుడు చెప్పారు. ఇక్కడ ఎందుకు మరి ఆశ్రయపురములు ఏర్పరిచారనగా, ఒక హత్య జరిగింది, అది పొరపాటున జరిగింది, మరి ఇంటెన్షన్గా అది చేయలేదు. ఆ వ్యక్తి ఏదో ఆవేశంతో కానీ మరి పొరపాటున చేసిన హత్యకి ఇంకో వ్యక్తి వచ్చి మరి ప్రతీకారంగా ఈ వ్యక్తిని చంపినట్టయితే మళ్ళీ చంపిన వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపుతూ ఉంటాడు. ఇది ఒక చైన్ ప్రాసెస్గా ఉంటుంది. మరి ఈ చైన్ని బ్రేక్ చేయడానికి దేవుడు ఈ ఆశ్రయపురములను మరి ఏర్పరిచినట్టుగా మనం గమనించవచ్చు. మరి సంఖ్యాకాండంలో చూసినట్టయితే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కత్తితో కానీ లేదా ఒక రాయితో కానీ చంపినట్టయితే అది హత్య అవుతుంది. ఆ వ్యక్తి మరి శిక్షార్హుడు అని ఉంది. మరి ఇక్కడ యెహోషువ గ్రంథంలో చూసినట్టయితే మరి ఏమని రాసి ఉంటుందంటే, పొరపాటున చంపినట్టయితే. మోషే కూడా పొరపాటున ఆవేశంగా ఒక వ్యక్తిని చంపి మరి మిద్యాను దేశం నుండి మిద్యాను దేశానికి పారిపోతాడు. మరి ఇలాంటి సమయంలో ఈ చైన్ బ్రేక్ కావాలి అంటే ఆశ్రయపురములు మనకు అవసరం. మరి ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఈ ఆశ్రయపురాలు అన్నీ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాయి. ఎందుకనగా మనము ఏదైనా పొరపాటు చేసినా, తెలియక చేసినా, తెలిసి చేసినా మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నవారు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ద్వారానే మనకు ఉన్న ప్రతి సమస్యను మరి మనం మొరపెట్టుకుని ఉంటాము. మరి ఈ ఆశ్రయపురములు ఎన్ని అనగా మొత్తము 6 ఆశ్రయపురాలు మరి బైబిల్ నందు ఉన్నాయండి. మనము కిందికి వెళ్ళి 6వ వచనం నుండి మనం చదివినట్టయితే, యోర్దాను నదికి ఇవతలగా 3 ఆశ్రయపురాలు, కానాను దేశంలో మరి 3 ఆశ్రయపురాలని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. కొన్ని ప్రదేశంలో మరి వారి యొక్క గోత్రములను అనుసరించి ఈ ఆశ్రయపురములను 6 ఆశ్రయపురములను దేవుడు మరి ఏర్పరిచి ఉన్నాడు. ఈ 6 ఆశ్రయపురములు ఏవనగా కేదేషు, షేకెము, హెబ్రోను, బేసెరు, రామోతు, గోలాను. ఈ 6 ప్రదేశాలను మరి దేవుడు ఆశ్రయపురాలుగా నిర్ణయించి ఉన్నాడు. మరి మొదటి ఆశ్రయపురమైన షేకెము కేదేషు గురించి మనము ధ్యానించదము. మొదటి ఆశ్రయపురము కేదేషు. కేదేషు అనగా అర్థము పరిశుద్ధుడు అని అర్థము. ఇదివరకు మనం అనుకున్నాము ఏంటంటే, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఈ ఆశ్రయపురాలను మనం ఆశ్రయించినట్టయితే మనకు విడుదల కలుగుతుంది. మనకున్న శిక్షా విధి నుండి మనం తప్పించుకునడానికి మరి దేవుడు మనకు ఒక ఆశ్రయపురాన్ని ఏర్పరిచినాడని మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ షేకెము లేదా కేదేషు మరియు రామోతు, బేసేరు, గోలాన్ అని ఈ 6 ఆశ్రయపురాల గురించి మనం ధ్యానించినప్పుడు చూసినట్టయితే మొట్టమొదటిగా మనము కేదేషు గురించి ధ్యానించుదాము. కేదేషు అనగా పరిశుద్ధుడు అని అర్థము. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఎందుకు యేసుక్రీస్తు పరిశుద్ధుడు అనగా, ఆయనకి జన్మ పాపము కానీ మరి కర్మ పాపము కానీ ఆయనలో లేదు. ఏ దోషమును ఆయన యందు లేదు. మరి మనము పరిశుద్ధులమై ఉండుటకు ఆయన మనల్ని కూడా ఆయన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వచనము చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉన్నట్టయితేనే ఆయనను ఆశ్రయించుటకు మనకు అర్హత కలిగి ఉంది.
అయితే మరి క్రీస్తు యొక్క రక్తము మనల్ని ప్రతి పాపము నుండి మనల్ని విమోచించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మరి ఈ ఆశ్రయపురానికి మరి ఈ ఉన్న సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు కూడా మరి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మనకు పాప విమోచన కలిగి ఉంది. మరి ఈ లెంట్ కాలంలో మొదటి ఆశ్రయపురమైన కేదేశు గురించి ధ్యానించుకుందామండి. కేదేశు అనగా అర్థము పరిశుద్ధుడు అని. కేదేశు అనగా పరిశుద్ధుడు. మరి యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఎందుకు యేసుక్రీస్తు పరిశుద్ధుడు అనగా ఆయనలో జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ లేదు. ఆయనలో ఎలాంటి దోషము లేదు. మరి ఆయన పరిశుద్ధుడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఆయనను ఆశ్రయించాలి అనగా మనలో ఉన్న ఈ పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి. మనలో ఉన్న అపరిశుద్ధత తొలగించబడి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చూసినట్టయితే ఇలా వ్రాయబడి ఉంటుంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయనను మనం ఆశ్రయించాలి అనగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మరి ఇంత అపరిశుద్ధతతో ఉన్న మనము ఎందుకనగా మనలో కర్మ పాపము జన్మ పాపము రెండు ఉన్నాయండి. మనల్ని తల్లి గర్భము ధరించడం వల్లనే మనము పాపులమై ఉన్నాము. కాబట్టి మరి మనలో ఉన్న ఈ అపరిశుద్ధత తొలగించబడాలి అని అంటే మనము ఆయనను ఆశ్రయించాలి. ఎందుకనగా ఆయన మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. ఆ ఆశ్రయపురంలో మనము ప్రవేశించినట్లయితే మనలో ఉన్న ప్రతి విధమైన పాపము కడగబడుతుంది. అనగా యేసుక్రీస్తును అనగా కేదేశు అను పేరు కలిగిన యేసుక్రీస్తు. కేదేశు అనగా పరిశుద్ధుడు. ఈ లోకంలో పరిశుద్ధుడు అన్న పదానికి యేసుక్రీస్తు మాత్రమే సాదృశ్యం. ఒక ఎగ్జాంపుల్, పరిశుద్ధత అను పదానికి పర్యాయ పదము లేదండి. మళ్ళీ మనం పరిశుద్ధతను నిర్వచించాలి అని అంటే దానికి పరిశుద్ధుడు అనే వర్డ్ని యూజ్ చేస్తాం. కానీ వేరే ఏ పదానికైనా మనకి సినానిమస్లు ఉన్నాయి. కానీ పరిశుద్ధుడు హోలీ అన్న పదానికి మాత్రము ఎలాంటి పదాన్ని మనము యాడ్ చేయడానికి కానీ దాన్ని వివరించడానికి వేరే పదాన్ని ఉపయోగించడానికి కానీ వీలు లేదు. మరి యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన దగ్గరికి మనం చేరుకోగలుగుతాం. మరి ఆయన దగ్గరికి చేరాలి అనగా ఆయనని ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించిన రోజే మనకు పరిశుద్ధత కలుగుతుంది. మరి ఈ ఆశ్రయపురాణంలో యేసుక్రీస్తుని మనం సాదృశ్యంగా చూసినట్టయితే ఈ ఆశ్రయపురానికి చేరుకొనడానికి మనకు ఎలాంటి అర్హత లేకపోయినను యేసుక్రీస్తు తన ఉచితమైన ప్రేమ ద్వారా మన కొరకు తన సిలువలో రక్తాన్ని కార్చి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. మరి రెండవ ఆశ్రయపురం గురించి మనం ధ్యానించుకుందామండి. షేకేము అను ఆశ్రయపురానికి అర్థము భుజము అని అర్థము. మనం ఎంతో అలసిపోయి ఉంటాం. ప్రతిరోజు మన కార్యక్రమాల్లో ఎంతో అలసటతో ఉంటాం. అలాంటి సమయంలో ఒకరి భుజము పై ఆనుకొని ఉంటే ఎంతో మనకి కంఫర్ట్ దొరుకుతుంది కదా. మరి ఇక్కడ ఈ లోక భారాన్ని, ఈ లోకాశలని, ఈ లోక ప్రయాణాన్ని మనము జీవించు క్రమంలో ఎంతో అలసిపోయి ఉంటాం. మరి అలాంటి సమయంలో ఏ మనిషి కూడా మనకు ఆ స్వాంతన మనకు ఇవ్వలేడు. యేసుక్రీస్తు మాత్రమే మనకు స్వాంతనను ఇస్తాడు. మరి ఇక్కడ చూసినట్టయితే భుజము అనగా భారాన్ని మోయినది. భుజముల ద్వారా మనము భారాన్ని మోస్తుంటాం. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంటుంది. ఏమనగా రాజ్యభారము ఆయన భుజములపై మోయబడి ఉంది అని ఉంటుంది. ఏ రాజ్యభారము? పరలోక రాజ్యభారము మరియు ఇహలోక రాజ్యభారం కూడా యేసుక్రీస్తు భుజములపై మోపబడి ఉంది. మరి ఆ రాజ్యంలో ప్రవేశించుటకు మనకు ఈ ఆశ్రయము యేసుక్రీస్తయే ఉన్నాడు. మన యొక్క భారములను మోయుటకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయు జనులారా నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు? మనకు విశ్రాంతి కలుగజేయుటకు. ఆయన భుజాన్ని మనకు ఆశ్రయంగా ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ లెంట్ కాలంలో 2 ఆశ్రయపురాల గురించి మనము ధ్యానించి ఉన్నాము. కేదేశు అనగా పరిశుద్ధుడు, షేకెము అనగా భుజము. ఈ 2 ఆశ్రయపురాలు కూడా మరి యేసుక్రీస్తుకు సాదృశ్యములై ఉన్నాయి. మరి యేసుక్రీస్తును మనం ఆశ్రయించినప్పుడు మనకు పరిశుద్ధత దొరుకుతుంది. మరియు ఆయన భుజంపై మన భారాన్ని మోసినప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది. మరి ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.